బండా రామ్మోహన్ రావు గారు, కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ఎలా పొలిటికల్ అడ్వాంటేజ్గా మలుచుకోవాలనుకుంటుంది? కాంగ్రెస్ కూడా గతంలో పలు సందర్భాలలో డిలిమిటేషన్ గురించి ప్రతిపాదనలు ఇచ్చినటువంటి చరిత్రాత్మకమైనటువంటి అంశాలు మన దగ్గర ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎట్లా ఎన్క్యాచ్ చేసుకుంటారు? నేను తప్పుడు వాదన చేస్తున్నాను రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఎందుకంటే 2003 డిలిమిటేషన్ లో నేను ఢిల్లీకి 4 సార్లు పోయినా సార్ యాజ్ అడ్వకేట్ గా. ఆనాడు జనాభా ప్రకారం ఇప్పుడు కూడా సుబ్బారావు గారితో పూర్తిగా ఏకీవిస్తున్నాడు. జనాభా ప్రతిపాదన చేస్తే 2011 జనాభా తీసుకుంటేనేమో 7 సీట్లు నష్టపోతాం దక్షిణ భారతదేశం. 2011 తీసుకుంటే 9 సీట్లు నష్టపోతాం. ఏది మనం 9-10 సీట్లు నష్టపోతాం. ఇది తప్పు. నేను కూడా దానికి పూర్తిగా ఏకీవిస్తున్నాను. కానీ జరుగుతున్న పరిణామాన్ని గమనించుకుంటే ఇంకా పాత పంచాయతీ పాతది మాట్లాడితే ఎట్లా అంటున్నాను నేను. ఇప్పుడు అది జరుగుతలేదు. ఏం జరుగుతుంది? 100 ఉంటే 150 చేస్తున్నారు, 540 కూడా 816 చేస్తా అంటున్నారు. ఇప్పుడున్న రేషియో ఏదైతుందో దక్షిణ భారతదేశంలో ఉన్న 131 సీట్లు అంటే 24% ప్రాతినిధ్యం ఉన్నది. అదే 24% ప్రాతినిధ్యం ఉంటుంది 100/150 చేస్తే. సంఖ్య మారుతుంది కానీ మనకు మాజీ పేరు అయితే తప్పనిసరి మారుతుంది కదా. మరి కొత్తగా అన్యాయం ఉంది. అందుకని ఏమంటున్నా అంటే ఈ 50% అనేది ఒక వే అవుట్ కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రతిపక్షాలు కానీ లేకుంటే దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ వే అవుట్ ఏందో చెప్పమని అంటున్నారు అని 3 నుంచి అడుగుతుంటే నిన్న హైబ్రిడ్ మోడల్ తీసుకొచ్చిండు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. హైబ్రిడ్ మోడల్ చెల్లదు కాక చెల్లదు అంటున్నాడు. ఎందుకంటే ధనవంతుడికైనా పేదవాడికైనా ఒకటే ఓటు ఉండాలి. అసలు రాజ్యాంగంలో మొట్టమొదటి విప్లవం అనేది ఏంటంటే మనిషికి ఒక ఓటు ఒక విలువ అన్నారు. అంబేద్కర్ రాసింది మనిషికి ఒక ఓటు విలువ. 30 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కు తక్కువ చేసి 3 కోట్ల జనాభా ఉన్న 20-30 అయితే 80/120 అయితే అంటే మరి అయితే కదా కాదుగా. కానీ ఏమైతుందంటే అందరికి సమానంగా పెరుగుతున్నాయి కదా. అదే 50% ఫార్ములా అందరికి పనిచేసినప్పుడు దక్షిణ భారతదేశానికి వచ్చిన అన్యాయం ఏందో నాకు ఎప్పటికీ అర్థమైతలేదు. నెంబర్ 1 అది చెప్పాలి, ఏది వ్యతిరేకించేవాడు. రెండోది ఏంటంటే దీనికి ప్రత్యామ్నాయం ఇంకో మార్గం ఉన్నది అంటున్నాను నేను. మీరు 81 ఆర్టికల్లో స్పష్టంగా రాసింది ఏంటంటే ఎక్కడ కూడా 55-81లో స్పష్టంగా ఎక్కడ కూడా జనాభా ప్రాతిపదిక మాత్రమే పాటించాలని ఏం లేదు అంటున్నాం. ఇప్పుడు మన రాష్ట్రాల సమాహారంగా రాజ్యసభ ఉంది కదా శ్రీశైలం గారు. రాష్ట్రాల సమాహారం అన్ని రాష్ట్రాలకు సమాహారం ఎట్లా ఉందో పార్లమెంట్ లో కూడా ఏం చేయొచ్చు అంటే దామాషా పద్ధతి పాటించవచ్చు అంటున్నాను. ఇప్పుడు సీట్ ఏమైతుంది ఉన్న దానిలో ఒకటి నేను అసలు సీట్ల పెంపు వ్యతిరేకిస్తున్నాను. ఉన్న దాన్ని ఆ ఉన్న సీట్లలో 130 ఇస్తే అయిపోద్ది కదా, లేదు కదా, ఏ రోజు లేదు కదా. కానీ పెంచుదాం అనుకున్న ఒక ఆరోగ్యం సూత్రం ఏంటంటే ఉన్న సీటు పురుషులకు నష్టపోకుండా అందరికీ న్యాయం చేయాలంటే 1/3 సీట్లు అంటే 50% మెత్తే మళ్ళీ అందులో 1/3 అవుతుంది కదా, మహిళలకు ఇచ్చేస్తే అయిపోతుంది అనుకుంటున్నాను. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఉన్న నియోజకవర్గాలు మన విత్ ఇన్ ద స్టేట్ డిలిమిటేషన్ చేసి మిగతా అవి దామాషా పద్ధతులు పెట్టాలి. సుబ్బారావు గారు బాగా తెలుసు 186 దేశాల్లో ప్రజాస్వామ్య దేశాలు 130 దాకా ఉంటే అందులో 111 దేశాలు దామాషా పద్ధతి అట్లాగే సింగిల్ FPTP 2 పద్ధతులు నడుస్తున్నాయి. మనం FPTP పద్ధతి వర్కౌట్ కాదు, తప్పు అంటున్నాను నేను. ఒక చిన్న 2 ఉదాహరణలు చెప్తాను. ఎందుకంటే దామాషా పద్ధతికి పోతే దీనిలో పరిష్కారం వస్తుంది. దానికి మొన్న చూడండి 2024 అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో జరిగాయి. 40% ఓట్లు వచ్చినాయి, 39% వచ్చింది వైసీపీకి. ఎన్ని వచ్చినాయి ఓట్లు సీట్లు? 11 వచ్చినాయి. దుర్మార్గం కాదా? అంతకుముందు 37% ఓట్లు టీడీపీ కూటమికి వచ్చినాయి. వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి? టీడీపీకి 23% వచ్చి 23 సీట్లే వచ్చినాయి. అంటే ఓట్ల శాతానికి సీట్లకు ఈ దుర్మార్గమైన పద్ధతి FPTP ఫస్ట్ పాస్ ద పోస్ట్ లో చాలా దుర్మార్గమైన అన్యాయం జరుగుతున్నది. ఏం చేయాలి? ఒక ఓటుకు విలువ ఉండాలంటే వ్యతిరేకమైన ఓట్లకు విలువ లేకుండా పోతుంది కనుక అట్లా కాకుండా ఉంటే దామాషా పద్ధతి ఎన్నికలు కరెక్ట్ అంటున్నాడు. అందుకని ఇప్పటికైనా రాజకీయ పార్టీలు అంటే కొంచెం వైజ్ మెన్ గా ఆలోచించి కొంచెం దూరంగా అంటే బాక్స్ ను అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేస్తే ఈ పెంచే 250 సీట్లు 270 సీట్లు 80 సీట్లు 300 సీట్లు అనుకోండి, ఇవి ఏం చేయాలంటే 443 ఉంది కదా, ఇంకా 310 సీట్లు పెంచుతా ఉంటున్నారు. ఈ పెంచే సీట్లను దామాషా పద్ధతిలో చేయాలి. అప్పుడు ఏమైతుంది? ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంపీ ఉంటాడు. దాంతో పాటు రాష్ట్రాల వారి ఇప్పుడు ఇచ్చే సీట్లను దామాషా పద్ధతి సీట్లను మీరు రాష్ట్రాల రేషియోను బట్టి అంటే మీరు అభివృద్ధి ఇతరత్ర దాన్ని బట్టి పంచండి. అప్పుడు మన దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం అవుతుంది. ఇప్పుడు 50% పెంచడం ఒక పరిష్కారం, వే అవుట్. అది పరిష్కారం శాశ్వతం అనుకోవట్లేదు. కానీ అదొక వే అవుట్ అయితే అంతకంటే వే అవుట్ ఇంకోటి చెప్తున్నాను నేను. ఈ పెంచే సీట్లను దామాషా పద్ధతిన ఆర్థిక రాజకీయ మన వెనుకబాటుతనం ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి మీరు మన అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు కూడా 10% కోటా ఇచ్చి పంచండి అంటున్నాను. రెండోది కూడా చెప్తున్నాను, గతంలో మనకు దానికి వే అవుట్ ఉంది కూడా, దాని రాజ్యాంగంలో అవకాశం ఉంది కూడా. ఎందుకంటే RP యాక్ట్ మార్చుకుంటే సరిపోద్ది, పెద్దగా ఏం లేదు, రాజ్యాంగం మొత్తం సవరణ అవసరం లేదు. గతంలో దిశభ్య నియోజకవర్గాలు ఉండే మనకు శ్రీశైలంగా తెలుసు కదా మీకు. 1952లో అలాగే 57 దిశభ్య నియోజకవర్గాలు అంటే ఒక జనరల్ ఒక SC కలిపి ఒక నియోజకవర్గం వాళ్ళు. అప్పుడు అది అయింది కదా.
ఈ 62 డిలిమిటేషన్ తర్వాత 62 నుంచి అది తీసేసారు దిశభ నియోజకవర్గాలు. ఇప్పుడు కూడా ఏం చేయాలంటే చాలా దేశాలు అడ్వాన్స్ దేశాలు ఏముందంటే ఒకటేమో ప్రత్యక్ష ఎన్నిక ఎఫ్పిటి ప్రకారం, ఒకటేమో ఇద్దరు 2 ఓట్లు వేయాలి. మనం రెండో ఓటు ఎవరికి ఇస్తామంటే వాళ్ళకు పార్టీలకు ఇస్తాం. అప్పుడు ఏమవుతుందంటే పార్టీ సిద్ధాంతాలు, పార్టీ యొక్క ఆచరణ, అప్పుడు వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమైన వాళ్ళకు పార్టీకి వేసే ఓటు పెరుగుతాయి అంటున్నాడు. అది కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైబ్రిడ్ మోడల్ ఏదైతుందో అది రాజ్యాంగం ప్రకారం చెల్లదు అంటున్నాను. ఎందుకంటే ఉన్నవాడికి ఓటు ఒకటి, లేని వాడికి ఉన్న ఓటు తీసేస్తామంటే ఎవరు చెల్లదు. తీసేయకపోయినా మన అదాని అంబానికి 100 ఓట్లు ఇచ్చి పేదవాడికి ఒకటే ఓటు ఇస్తా అంటే ఎట్లా ఉంటుందో, రాష్ట్రాల మధ్య అసమంతరం ఉన్నది కనుక దక్షిణాది రాష్ట్రాలకు పెంచుతా అంటే రాహుల్ గాంధీ ఒకటే ముడిస్తాడు. రాహుల్ గాంధీ ఒప్పుకుంటాడా? ఉదాహరణకి 80 సీట్లు 160 కావద్దు, 140 కావాలి, 20 సీట్లు తగ్గిద్దాం, దక్షిణ భారతదేశానికి 20 సీట్లు ఇద్దాం అంటే అప్పుడు రాహుల్ గాంధీ జాతీయ పార్టీ కదా, అమెరికాలో ఓడిపోతారు అంటున్నాడు. అంటే ఒప్పుకోరు వాళ్ళు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫార్ములా వాళ్ళ పార్టీ ఒప్పుకోదు. ఇంకొక మాట చెప్పి ఉంచుతాను. ఇప్పుడు ఇవాళ మన మల్లికార్జున ఖర్గే ఒక విప్ జారీ చేసిండు. ఎల్లుండి మహిళా బిల్లుకు పూర్తిగా మనం మద్దతు ఇస్తున్నాం, అందరూ హాజరు కావాలని 2 లైన్ల విప్ జారీ చేసిండు. ఇప్పుడు ఈయన మొత్తుకుంటే ఆడికి వెళ్తుందా? మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడే కాంగ్రెస్ పార్టీ అయినే చేస్తున్నప్పుడు. అందుకనే చివరిగా మాట ఏంటంటే 50% పెంచడం వల్ల ఇప్పుడున్న అసమానతలు ఏమున్నాయో అవే